బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అద్వైద్యం. సో గైస్ ఈరోజు వచ్చేసి మనమైతే మళ్ళీ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే చాలా చేంజెస్ చేశాను. అదైతే నేనైతే మీకైతే రికార్డ్ చేయలేదు. సో ఆ చేంజెస్ చూపించి కొంచెం ఐరన్ మైనింగ్ కూడా వెళ్దాం. అండ్ ఆల్సో నేనైతే కొంచెం చేంజెస్ చేశాను. ఓకే, ముందుగా మనం లాస్ట్ ఎపిసోడ్లో చేసింది ఏంటంటే మనం కిందకి తవ్వుకుంటే ఎలా వెళ్ళాం చెప్పండి. ఇటు సైడ్కి ఇలా తవ్వుకుంటూ వెళ్ళాం కదా. సో ఆ సైడ్ నాకు నచ్చలేదు. సో మళ్ళీ ఫిల్ చేసేసి మొత్తం ఇటు సైడ్ నుండి అయితే తవ్వడం స్టార్ట్ చేసా. అండ్ డేస్ ప్లేడ్ 2 ఉంది, అది గ్లిచ్ అయింది, మారట్లా. ఒకసారి చూస్తా మళ్ళీ ఈ ఎపిసోడ్లో, లేకపోతే నేనైతే మళ్ళీ చూడాలి, చేంజ్ చేస్తా దాన్ని. ఓకే, ఇది వచ్చేసి డోర్స్ పెట్టుకొని ఇలా, ఇది వచ్చేసి చూసారు గైస్, ఈ డిజైన్ జాపనీస్ డిజైన్ అనమాట. అండ్ ప్రజెంట్ ఇదే కొంచెం హౌస్ లాగా వాడుతున్నా. అండ్ ఇది ఎంట్రన్స్, ఇక్కడ వచ్చి కార్పెట్స్ అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇక్కడ ఫర్నేస్ ఉంది, ఫుడ్ కుక్ అయింది. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, బెడ్స్ 3. ఇది వచ్చేసి నేను కలెక్ట్ చేసుకునే ఐటమ్స్. కోల్ అయితే చాలా బాగా దొరికింది మనం కిందకి వెళ్ళే టైంలో, ఇలా కిందకి వెళ్ళే టైంలో. అండ్ ఈ హోల్ ఏరియా మైండ్ చేసే టైంలో టార్చెస్ వచ్చేసి బాగా పెట్టా. ఒకసారి క్రీపర్ స్పాన్ అయింది అందుకే. అండ్ కోల్ వచ్చేసి నాకు ఈ ఎటో వెళ్ళాను గైస్. అండ్ ఇంకోటి చూపిస్తాను మీకు, అది వచ్చేసి పెద్ద మిరాకిల్ అనే చెప్పచ్చు. నార్మల్గా మనం ఇది లాస్ట్ ఎపిసోడ్లో చూడాలి, కానీ అప్పుడు నాకు చంక్స్ తక్కువ ఉన్నాయి గైస్. సో డివైస్ మార్చాను. సో మార్చడం వల్ల నేను వచ్చేసి చంక్స్ అయితే ఎక్కువ పెట్టుకున్నా. సో అలా పెట్టుకున్నప్పుడు నాకైతే కనిపించింది ఏంటంటే, ఆల్రెడీ మీకు అర్థమై ఉండిద్ది. సో అది మన ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసి విలేజ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి గ్రేట్ అడ్వాంటేజ్ మనకి. సో ఇక్కడైతే విలేజ్ ఉంది. సో ఈ విలేజ్ని ఇంకా ఏం గెలకలేదు నేను. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం మనం. ఈరోజు వచ్చేసి ఐరన్ మైనింగ్ అయితే చేద్దాం. ఓకే గైస్, మొత్తానికైతే హౌస్కి అయితే వచ్చేసాం మనం. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఇంకా చేంజ్ చేద్దాం అనుకున్నా. ఇది జస్ట్ ఒక మైనింగ్ ఏరియాలో పెట్టి థింగ్స్ అన్నీ మూవ్ చేసేసి మనమైతే ఒక కొత్త హౌస్ క్రియేట్ చేసుకునేలా అయితే నేనైతే చేద్దాం అనుకుంటున్నా. మరి ఎట్లా టర్న్ అవుట్ అయితే తర్వాత చూడాలి. ఫుడ్ ఏమన్నా ఉందా? రా ఫుడ్. ఓకే, ఇది ఉంది బీఫ్ మనకి. సో ఇది వచ్చేసి మనం అయితే పెడదాం ఇక్కడ. అండ్ మనం అయితే కొంచెం పికాక్స్లు ఇక్కడ ఉంది, సరిపోదు. కొన్ని స్టిక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. బిస్కెట్ అయిపోద్ది కింద. అరే ఆల్రెడీ ఉంది ఆ సాడు. సరే సరే, రైట్ అయిపోయింది. సో ప్రిపేర్డ్ అయిపోయాము. అండ్ మనమైతే కిందకైతే వెళ్దాం. టెంపరీ బ్లాక్స్కి డట్ అయితే తీసుకెళ్దాం. మన కేవ్స్ కనిపిస్తే మనమైతే చేసుకోవడానికి బ్లాక్ చేసుకొని. అండ్ ఐరన్ ఆర్మర్ ఇంకా చేసుకోవాలా, ఐరనే దొరకలేదు అసలు. కాపర్ అయితే బాగా దొరికింది, కానీ నేను మైండ్ చేయాలి, చాలా చోట వదిలేసా. అండ్ ఇది సో ఐరన్ దొరికింది, నేను మైండ్ చేయలేదు. ఓ జాంబీ సౌండ్ వస్తుంది. ఇక్కడ కోల్ ఉంది, ఇది ఎట్లా మిస్ అయ్యాను నేను. కోల్ ఎట్లా వదిలేసాను నేను. గైస్ ప్రజెంట్ అయితే జాంబీ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. మరి ఎటో ఏంటి సంగతి తెలియదు మనకు, కానీ జాంబీ సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి గైస్, బాగా ఎక్కువ వస్తున్నాయి, మామూలుగా కాదు. గ్యాస్ మొత్తానికి అయితే మనమైతే కోల్ అయితే మైనింగ్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐరన్ ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా మనమైతే తీసేద్దాం. మంచి అమౌంటే ఐరన్. కాపర్ వచ్చేసి తర్వాత మైన్ చేద్దాం. అండ్ గైస్ మనకైతే Y16లో అయితే మనకైతే ఎక్కువ దాన్నేమంటారు ఐరన్ దొరుకుద్దంట. సో ఫస్ట్ అయితే వెళ్ళి టార్చెస్ తెచ్చుకుందాం. ఆడండి, అసలు ప్రిపేర్ లేదు నేను, ఏమి పని చేయట్లేదు గైస్, ఓన్లీ జావా. వీళ్ళు ఎప్పుడు తెస్తారో కానీ ఈ అప్డేటు. ఓకే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే మైనింగ్ అయితే మొదలెట్టేద్దాం. దున్నుడు మామూలు దున్నుడు కావాలి. ఏదో కేవ్లా ఉంది గైస్.
కిందకి వెళ్దామా, రిస్క్ ఎందుకు అంటారా? షీల్డ్ కూడా లేదు మన దగ్గర, ఐటమ్స్ కూడా అంత లేవు, ఎక్స్పీ కూడా. దీంతో రిస్క్ వద్దు, మనమైతే వెళ్ళిపోదాం. దొరికిందా సంతోషించుకొని. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఏం లేవు. అండ్ ఎటు వచ్చాను నేను? ఇటు డన్ గైస్. వద్దు మనకి రిస్క్, ప్రస్తుతానికి రిస్క్ వద్దు బ్రో. ఐరన్ ఆర్మర్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏంటి ఓపెన్ పెడతా ఇలానే నేను, అంటే మనకి గుర్తుండాలి కదా ఇక్కడ కేవ్ ఎక్స్ప్లోర్ చేయాలని. సో ఐరన్ ఆర్మర్ వచ్చిన తర్వాత మనమైతే ఈ కేవ్ని వచ్చేసి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఓకే గైస్, మనకైతే ఐరన్ అయితే దొరికింది. సో మనకైతే సారీ, ఇక్కడ మనం ఈ కేవ్ ఉందా, సో ఇక్కడ పక్కనే మళ్ళీ ఇక్కడ ఐరన్ స్పాన్ అయితే అయింది. సో దీన్ని అయితే మైనింగ్ చేసేద్దాం. దీన్ని కూడా కింద ఏం లేదు కదా, లావా సౌండ్స్ వస్తున్నాయి గైస్ కింద. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక 12 ఉంది. ఓ ఇంకా ఉంది లోపలికి, 13, 14 అండ్ కోపర్ కూడా ఉంది. తీసేసుకున్నాను దీన్ని. కొన్ని ప్లాన్స్ అయితే అనుకుంటున్నాను నేను. గైస్ అయిపోయింది. ఆహా, ఓహో, ఫాస్ట్గా వచ్చి మంచి పని చేసాం. కొంచెం తేడా అయినా కానీ అయిపోయింది మన బతుకు. ఇప్పుడు ఆ కాపర్తో చల్లగాటం ఎందుకు? ఓకే డన్, బ్లాక్ చేసాం. ఇప్పుడు వద్దు గైస్, వద్దు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అంటుకుందిరా బాబు, అనవసరంగా రిస్క్ తీసుకున్నాం. ఓకే, ఇంకా ఉంది పైన, మళ్ళీ దొరికింది ఐరన్. ఈసారి ఒకటే దొరికింది. ఓకే గైస్, మళ్ళీ అయితే మనకైతే ఇంకొక కేవ్ టైప్ లాంటి దొరికింది. సో ఏమైనా ఉందా ఐరన్ లాంటిది? ఏమీ లేదు, కనిపించలేదు కూడా, చాలా డార్క్ ఉంది. వెళ్ళిపోదాం. ఓ ఐరన్ కనిపించింది, మైండ్ చేద్దాం. ఈ లోపల వాడు స్పాన్ అవ్వకపోతే బెస్ట్. జాంబ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓకే డన్, 18 మన ఒక్కేది. ఓకే గైస్, ఇప్పుడే ఎరగాలి పికాక్స్, ఇప్పుడే విరగాల. చేత్తో మైండ్ చేయాల్సి వస్తుంది. సర్లే, ఇంకా అదొక్కటేగా, అది చూసుకుంది. దీంట్లో కోల్ సగం ఇక్కడ, అండ్ ఇది ఇక్కడ, ఇది కూడా వెళ్ళిపో, అండ్ ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఎస్ గైస్, సో ఇప్పుడైతే వెయిట్ చేయాలి మనమైతే ఆ కోల్ మొత్తం మెల్ట్ అయిపోయే వరకు. సో ఈ లోపల ఒక పని చేద్దాం గైస్, మనమైతే ఇంటి డోర్స్ మారుద్దాం. ఇంటి డోర్స్ అయితే ఇవైతే నాకైతే నచ్చలా. సో ఇంకేమున్నాయి దగ్గరలో? ట్రీస్ ఏమి లేవు వేరే. అండ్ ఇవి వచ్చేసి మీకైతే అస్సలు విషయం మర్చిపోయి గైస్, ఇది మన షీప్ ఫామ్, ఓకేనా? సో షీప్లు అయితే దొరికినాయి. సో తీసుకొచ్చేస్తాం దొరికినవన్నీ. ఆ లీడ్ కూడా ఎక్కడి నుండి వచ్చిందని అనుకోవచ్చు మీరు. సో అదైతే మనకైతే ట్రేడర్ వస్తాడు కదా మనకి అప్పుడప్పుడు. సో ఆ ట్రేడర్ దగ్గర నుండి అయితే మనకైతే వచ్చింది. సో ఇప్పుడైతే ఒక 8 ప్లాంట్స్ చేసుకున్నాం మరి. సో దీంతో మనం అయితే అవైతే క్రాఫ్ట్ చేద్దాం. ఈ డోర్స్ బాగున్నాయి, బటన్స్ కూడా. అండ్ ఇప్పుడు ఎట్లా ప్లేస్ చేయాలి? బాగుందా మరి? ఓకే సరిపోయింది. ఇక్కడ ఒక బటను, ఇక్కడ ఒక బటన్, రైట్ గేస్. ఇంకొక డోర్ మిగిలిపోయింది.
సో ఈ డోర్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకేనా, అది ఓకే. సో ఐరన్ అయితే స్మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం వచ్చేసి విలేజ్కి వెళ్ళి లూటింగ్ అయితే చేద్దాం. విలేజ్లో ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకోలేదు కానీ విలేజ్, దాని తర్వాత ఎపిసోడ్లో దొరికింది నాకు. అండ్ హెయిర్ బెల్ట్స్ వచ్చేసి హెవీగా ఉన్నాయి, వీటిని ఇంకా కలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ ఇది ఎప్పుడు తీసిన డట్ బ్లాక్ ఇంకా ఇక్కడే ఉంది. చెస్ట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ బ్రూవింగ్ ఏదో ఉంది. పికాక్స్ మర్చిపోయానా నేను. ఆ బ్రూవింగ్ తీసుకెళ్దాం అంటే పికాక్స్ లేదు మన దగ్గర ఇప్పుడు. ఎట్లా? సర్లేండి, వెయిట్ సెకండ్. ఇక్కడ నుండి ఇక్కడికి స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఏం లేదు, వేస్ట్ ఆఫ్ టైం గైస్. ఇక్కడ చెస్ట్ లేదు. ఎందుకురా ఈ విలేజ్ మీకు? మరి ఎందుకురా ఈ విలేజు? ఓకే, ఇక్కడ చెస్ట్ ఉంది. అండ్ ఇదేంటిది నాకు అర్థం కాల. ఆగండి, అర్థం కాల నాకు. ఎంటీ అని ఉంది. కెన్ హోల్డ్ ఏ మిక్స్ స్టాక్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఓ ఈ షవల్ వేసా గైస్ దీంట్లోకి నేను. అరే నా షవల్ నాకు గైస్ నా షవలు అయ్యా ఇంకా డైమండ్స్ వెళ్ళలేదు నేను. ఓ బాగుంది అయ్యా ఈ ఫీచర్. ఓకే బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఇక్కడ యాపిల్స్ అంట, బ్రెడ్, పొటాటో. ఇది వచ్చేసి బాగుంది. ఇది ఇక్కడ ఒక బిల్డ్ చేయొచ్చు మనం. అండ్ ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నా బెడ్ అంతే. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. చెస్ట్ ఎస్ ఉంది. సేమ్ అంతే, బ్రెడ్, పొటాటోస్, టచ్ ఇట్. ఒక రకంగా ఇది ఒక యూజ్లెస్ విలేజ్ అనే చెప్పాలి, కానీ విలేజర్స్ ఉంటారు కాబట్టి ఇది ఒక మంచి విలేజే. కానీ లూట్ అంత లేదు. మనమైతే ఇప్పుడైతే ఈ క్యారెట్స్ని అయితే తీసుకెళ్ళిపోవాలి. మనమైతే నువ్వు ప్లాన్ చేస్తావు. ఓకే విలేజర్ బాబాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ ప్లాన్ చేయి, నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ తీసుకెళ్తా. ఎవడో ఒరే నా క్యారెక్టర్ ఎపిసోడ్ చేశాడు. సర్లేండి, ఓకే గైస్ ఇంకైతే వెళ్ళిపోదాం మనమైతే ఈ విలేజ్ నుండి. అంతగా లేదు ఈ విలేజ్లో, జస్ట్ విలేజర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని అయితే డిస్ట్రాయ్ చేసి ఇన్వెంటరీలో ఒక స్లాట్ తీసుకుంటుంది. కానీ ఒకటి గైస్, చెస్ట్లో పెట్టుకోవడానికి బాగుంది అంతే, అంతకుమించి అనేది. అండ్ ఎస్ వీటిని అయితే లోపలికి పంపిస్తాం. అండ్ పొటాటోని స్మెల్ట్ చేసి బేక్డ్ పొటాటో క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ని ఫార్మింగ్ చేయొచ్చు, సీడ్స్ కలెక్ట్ చేసి చాలా చేయాలి గేస్ మనం. ఓకే మొత్తానికైతే 32 ఐరన్ అయితే వచ్చింది. సో మనమైతే ఫాస్ట్గా వేసుకోవద్దాగని చెప్తాం. ఇవి వచ్చేసి కింద పెట్టుకుందాం ఇలా. అండ్ గైస్ ఇప్పుడు మనకైతే ఫైనల్లీ ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో ఎస్ అది ఇవాళ ఎపిసోడ్. సో చెప్పండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా అని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.